సోలార్ సిస్టమ్ మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఉపయోగకరం. కరెంటు బిల్లు తగ్గించుకోవాలనుకునే వారికి మంచి ఎంపిక. ఈ సిస్టమ్ తో లైట్లు, ఫ్యాన్లు, టీవీ, వైఫై రూటర్, రిఫ్రిజిరేటర్, మొబైల్ ఛార్జింగ్, ల్యాప్టాప్ ఛార్జింగ్, చిన్న వాటర్ పంపు లాంటి వాటిని నడపొచ్చు. అయితే ఎయిర్ కండిషన్, గీజర్, ఇండక్షన్ స్టవ్, పెద్ద మోటార్లు లాంటి భారీ ఉపకరణాలకు ఇది సరిపోదు. 2 kV సోలార్ సిస్టమ్ ఖర్చు గురించి చూస్తే మొత్తం ఖర్చు సుమారు 1,40,000 నుంచి 1,50,000 వరకు అవుతుంది. ఇందులో సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్, మౌంటింగ్ స్ట్రక్చర్, వైరింగ్, భద్రత పరికరాలు, ఇన్స్టాలేషన్ ఖర్చు ఉంటాయి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద అర్హత ఉన్న ఇళ్లకు సుమారు 60,000 రూపాయల సబ్సిడీ వస్తుంది. ఆ సబ్సిడీ తగ్గితే మొత్తం ఖర్చు దాదాపు 80,000 నుంచి 90,000 రూపాయలు మాత్రమే అవుతుంది. సోలార్ సిస్టమ్ నిర్వహణ చాలా తేలిక. ప్రతి 7 నుంచి 15 రోజులకు ఒకసారి ప్యానెల్స్ శుభ్రం చేయాలి. సంవత్సరానికి ఒకసారి ఎలక్ట్రికల్ కనెక్షన్లు చెక్ చేయాలి. ఇన్వర్టర్ సర్వీసింగ్ 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి చేయాలి. సోలార్ ప్యానెల్స్ సాధారణంగా 20 నుంచి 25 సంవత్సరాలు పనిచేస్తాయి. 2 kW కెపాసిటీ సోలార్ సిస్టమ్ 1,44,000కి ఇన్స్టాల్ చేస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీ 60,000 వస్తుంది. దీంతో కస్టమర్ కి 84,000 మాత్రమే ఖర్చు అవుతుంది. బ్యాంకులు కూడా సులువుగా రుణాలు ఇస్తున్నాయి. ఈ సిస్టమ్ తో నెలకు 240 యూనిట్ల విద్యుత్ జనరేట్ చేయొచ్చు. ఉదాహరణకు ప్రస్తుతం 2,000 రూపాయల కరెంటు బిల్లు వచ్చే వారికి సోలార్ ఏర్పాటు చేసిన తర్వాత 333 మాత్రమే బిల్లు వస్తుంది. ఏడాదికి 20,000 వరకు ఆదా అవుతుంది. రాత్రి సమయంలో లేదా సూర్యకాంతి తక్కువగా ఉన్నప్పుడు గ్రిడ్ నుంచి విద్యుత్ వాడుతారు. అప్పుడు సోలార్ క్రెడిట్స్ తో యూనిట్లు సర్దుబాటు అవుతాయి. దీనివల్ల నెల బిల్లు చాలా తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో దాదాపు 0 బిల్ కూడా రావచ్చు. ఈ సిస్టమ్ సాధారణంగా ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ గా ఇన్స్టాల్ చేస్తారు. ఇందులో బ్యాటరీ బ్యాకప్ ఉండదు. ఇంటి కరెంట్ గ్రిడ్ తో కలిపి పనిచేస్తుంది. కొన్ని ఇళ్లలో ఆఫ్ గ్రిడ్ లేదా హైబ్రిడ్ సిస్టమ్ కూడా తీసుకుంటారు. కానీ వాటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే బ్యాటరీలు అవసరం అవుతాయి. విద్యుత్ ఉత్పత్తి విషయానికి వస్తే ఇది స్థిరంగా ఉండదు. సూర్యకాంతి, వాతావరణం, ప్యానెల్ అమరిక, నిర్వహణ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా భారతదేశ పరిస్థితుల్లో నెలకు సుమారు 220 నుంచి 280 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సగటున 240 యూనిట్లు అనుకోవచ్చు. సూర్యకాంతి ఎక్కువగా ఉన్న రోజుల్లో ఉత్పత్తి పెరుగుతుంది. వర్షాకాలం లేదా మేఘావృత రోజుల్లో తగ్గుతుంది. ప్యానెల్స్ సరైన కోణంలో అమర్చడం, నీడ పడకుండా చూసుకోవడం, తరచుగా శుభ్రం చేయడం వల్ల పనితీరు మెరుగుపడుతుంది. ఆన్ గ్రిడ్ సిస్టమ్ లో నెట్ మీటరింగ్ అనే సౌకర్యం ఉంటుంది. ఇందులో సోలార్ నుంచి వచ్చిన విద్యుత్ ముందు ఇంట్లో వాడుతారు. అదనంగా వచ్చిన విద్యుత్ గ్రిడ్కు పంపిస్తారు. ఆ అదనపు యూనిట్లకు క్రెడిట్ లభిస్తుంది. అది కరెంటు బిల్లులో తగ్గుతుంది.